పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. నన్ను హెచ్చించితివి. దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. స్వరము విని సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు. దావీదులా నిన్నే ప్రకటించెదము. పౌలులా నిన్నే ఆరాధించెదరు. దావీదులా నిన్నే ప్రకటించెదరు. పౌలులా
దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును. ముందు నెరవేరునగాక. దయాపలు సర్వేశ్వర ఘనమైన దేవ, మమ్మందరిని కూడా ప్రభ ఇంతకాలం మీరు నడిపించిన విధానాన్ని బట్టి మాకు తోడు ఉండి ప్రభ యొక్క జీవితంలో ప్రతి ఒక్క అడుగు ప్రతి ఒక్క దినము నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభ మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభ ఈ కుటుంబం చెంత మేము చేరి ఒక కుటుంబముగా ఏర్పడి ప్రభ ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించండి. ఈ కొద్దిపాటి సమయాన్ని ప్రభ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రభ మీ మహిమార్థమై ప్రభ మీ యొక్క చేసే ప్రతి ప్రార్థన కానీ స్తుతి ఆరాధన కానివ్వండి పాటలు కానీ ఉపయోగపడే భాగ్యం దయచేయమండి. మా స్వరాలను ప్రభ మీ ఆధీనపరచుకోండి. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మతో నింపండి. ప్రతి ఒక్కరు కూడా ఏక మనస్సు కలిగి ఈ యొక్క ప్రార్థన ఉండే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగల సర్వేశ్వర వాక్యమును మీరు సెలవిచ్చున్నారు. మీ దేవుడైన ప్రభువుని మీరు పూర్ణ ఆత్మతో మనస్సుతో హృదయముతో శక్తితో ఆరాధించండి అని మీరు వాక్యములు మాకు సెలవిచ్చి ఉన్నారు. ఈ ప్రార్థనలో ప్రభ మేము ఏక మనస్సులకి మాత్రమే కాకుండా సంపూర్ణమైన హృదయముతో ఈ ప్రార్థనలో పాల్గొనే భాగ్యం దయచేయమని ఈ కొద్దిపాటి సమయాన్ని మీకు సమర్పిస్తూ మమ్మల్ని నడిపించమని మన ఆదరణ క్రీస్తు ద్వారా మనమే చేయుచున్నాము. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా, బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మొట్టమొదటి పాట పాడినటువంటి సాగర్ బ్రదర్ గారికి వందనాలు. ఇలాగే 3 పాటలు పాడతారు, టైం మనకు చాలా ఉంది కాబట్టి. ఈలోపు మా ఏమంటారంటే చాలా ప్రియులు కృష్ణ తాత గారు దేవుని మహిమార్థమే ఒక పాట పాడతారు. స్తుతి పాత్రుడా నీ ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు మా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు మా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో నా యేసయ్యా. నీవిచ్చిన ఈ సమయము నిన్ను స్తుతించవచ్చామయ్యా. మా స్తుతులందుకో మా యేసయ్యా. నీవిచ్చిన ఈ సమయము నిన్ను స్తుతించవచ్చామయ్యా. మా స్తుతులందుకో మా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో మా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో మా యేసయ్యా. నేనున్నా ఇంతకాలం నీ కృప
కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదునో, నీ దయలే నీదే నేనేమౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎలలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ఆ ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయా దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుమా. నీ పాదాల చెంతనే నీ పరవశించాలని, నాయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదునో, నీ దయలే నీదే నేనేమౌదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తయారై వచ్చేలోపు మనకి తగిన సమయం ఉంటుంది పాటల ద్వారా దేవుని మహిమపరచడానికి. ముందుకు రండి. నడిపింపును బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఎదుగుదలను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. ఈ శుభ దినాన ప్రభా ఇదిగో మీకు అక్షరాన్ని సమర్పిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఎదుగుదలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఆ బిడ్డకు నూతనముగా వస్త్రాలు బహుకరిస్తూ ఉండగా ఆమెకు శారీరక సౌందర్యంతో పాటు ఆత్మీయ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. వస్త్రాలను బహుకరిస్తున్నటువంటి వారి బంధుమిత్రుల కుటుంబాలను ప్రభా ఆశ్రయించమని, వారి కుటుంబాల్లో శాంతి సమాధానం సఖ్యత నెమ్మదిని కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి. అదే విధముగా వారు చేస్తున్న పనిలో, ప్రయాణంలో ఎప్పుడు కూడా తోడుగా ఉండి సురక్షితంగా గమ్యానికి చేర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభా మీరు వచ్చినటువంటి సమృద్ధిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ యొక్క నూతన వస్త్రాలను ప్రభా మీరు ఆశ్రయించమని, ఈ బిడ్డకు మంచి ఆరోగ్యమును, అందమును, ఆత్మీయ సౌందర్యం దయచేయమని పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అట్లా ఉండాలి, అట్లా ఉండాలి నాన్న, అట్లా ఉండాలి, ఉండాలమ్మా. పట్టుకోండి, వీడియో కదా రికార్డ్ అవ్వాలి. ఓకేనా? ఒక నిమిషం, ఒక నది నీ మార్గం యెహోవా, నా శత్రువులు
నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను, వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడి ఉన్నత దుర్గా, రక్షణ శృంగమై మరణ పుటురులలో మరువక మొరలిడి ఉన్నత దుర్గమై రక్షణ శృంగం, ధనాలయములో నా మొర వినెను, ధనాలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవా, వెలుపల చేసిన బలమైన దేవుడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాలుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాలుగా చేయును, ఆశ్రయముగా తన పక్షము చేసి, ఆశ్రయముగా తన పక్షము చేసిన, పూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవాకు అర్హుడా నీవే, యెహోవా జీవము గల జనులలో ధాన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో
దాచుమయ జీవితాంతము ఒంటి పాత్రను మహిమతో నింపి మార్గము నీదు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నీడగా ఆత్మతో నింపుమా శక్తినా కొసగుమా దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నీ దయలు చితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవిత ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికిని వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకును ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులకును చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం ఈ స్థలములో సమకూడటానికి గల కారణం దేవుడు అక్షరను జ్ఞాపకం చేసుకోవటాన్ని బట్టి, దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలును ఉపకారమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై బంధువులను, రక్త సంబంధికులను, సంఘమును, సేవకులను అందరినీ కూడా పిలుచుకొని మరి కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈ సమయంలో నేను ఒక వాక్య భాగాన్ని చదివించి 2-3 మాటలు చెప్పి నేను దైవ సేవకులకు సమయం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకున్నాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు గనుక మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం చదువుకున్నాం. దేవుని యొక్క చిత్తమును బట్టి విజయ్ ఆనంద్ గారిని, స్వప్న కుమారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బహుమానం అక్షర. తను బాల్యములో ఏ విధముగా ఉన్నదో మీ అందరికీ కూడా తెలుసు. తను ఎదుగుతున్నటువంటి క్రమంలో వారు సంతోషిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున తనలో ఏ మార్పు చూశారో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ స్తుతి కూడిక లేక కృతజ్ఞత కూడిక వారు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆమె పెద్దదైంది అన్న ఉద్దేశం వారిలో కలిగిందేమో. బాల్యమును విడిచి యవన ప్రాయములోనికి వచ్చిందని వారు భావించారేమో జరిగినటువంటి కార్యాలను బట్టి. ఆ సందర్భాన్ని బట్టి ఇది దేవుడు చేసిన కార్యము గనుక దేవునికి కృతజ్ఞత చెప్పాలి అన్న ఉద్దేశముతో వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని కనుక గమనిస్తే అక్కడ అభివృద్ధిని గురించి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు.
మనమేమో శరీర అభివృద్ధిని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ శరీరంలో వచ్చే మార్పులను బట్టి, ఎదుగుదలను బట్టి దేవునికి అంత సంతోషము కాదు. కానీ దేవుడు సంతోషించే ఎదుగుదల, అభివృద్ధి అంటే ఆ ఎదుగుతున్నటువంటి ఆ బిడ్డ, యవన ప్రాయంలోనికి వచ్చినటువంటి బిడ్డ దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కనుక కలిగి ఉంటే ఆ వ్యక్తి యేసు క్రీస్తు నామములో రక్షించబడి ప్రార్థనా పరురాలుగా ఉంటూ దైవ భయము కలిగి పెద్దలకు లోబడుతూ దేవుని సన్నిధిలో గనక ఆమె జీవించగలిగితే ఆమె జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తారు అని మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. సండే స్కూల్లో పాటలు పాడటం, ప్రార్థనలు చేయటం, వాక్యము చదవటం, పరిచర్యలో పాలుపంపులు పొందటం, ప్రార్థనలో ఆమె గడపటం, ప్రభుతో సహవాసము కలిగి ప్రభు యొక్క ఇష్ట ప్రకారముగా జీవిస్తే అలాంటి జీవితం ప్రభువారికి ఇష్టం. ప్రభువారు కోరుకుంటుంది కూడా అదే. ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి మాటల్లో మీరు శ్రేష్టమైనటువంటి కార్యాలను, మనము మేలైనటువంటి వాటిని, శ్రేష్టమైనటువంటి వాటిని మనము కనుగొనాలి. తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని భయము కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే, ప్రార్థనా జీవితము కలిగి ఉంటే వారిని అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు కూడా అలాంటి జీవితాన్నే కలిగి ఉంటారు. నచ్చినప్పుడు, వారికి అనుకూలముగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళుతూ అప్పుడప్పుడు దేవుని సన్నిధికి దూరముగా ఉంటూ వారిష్టానుసారంగా కనుక జీవిస్తే వారిని చూస్తున్నటువంటి బిడ్డలకు కూడా వారికి లాగే ప్రవర్తిస్తారు. క్రైస్తవులమైనటువంటి మనకు అది అంత మంచిది కాదు. అపోస్తల కార్య గ్రంథములో 21వ అధ్యాయము 8-9 వచనాలను కనుక మనము చూసినట్లయితే, మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి ఏడుగురులో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్నటువంటి 4 కుమార్తెలు అతని దగ్గర ఉన్నారు. వారు ప్రవచించేవారుగా ఉన్నారని ఇక్కడ మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. భవిష్యత్తునిచ్చి రాబోయే కాలంలో దేవుని యొక్క ఆశీర్వాదం చేత నింపబడి దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని తను కలిగి ఉండాలని, అట్టి విధముగా తల్లిదండ్రులైనటువంటి వారు, కుటుంబ సభ్యులైన వారు ఆ బిడ్డను పెంచి ప్రభువుకు అప్పగించి ప్రభువులో ఆనందిస్తూ మరి ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ, మరి సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, కూడి వచ్చిన మీ అందరికీ మరొక వందనాలు చెల్లిస్తూ మాటల ద్వారా వివరించిన సత్యాలు శారీరక సౌందర్యం కాదు, ఆత్మీయ సౌందర్యము కావాలి అని, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ప్రభునకు ఇష్టమైన జీవితం జీవించాలి అంటే కుటుంబము, ఆ కుటుంబ పరిస్థితులు, వాతావరణము, పెద్దల మాతృక చాలా అవసరము. లేకపోతే చిన్నారి బిడ్డలు మనము అనుకున్న రీతిలో, ప్రభు మెచ్చే రీతిలో ఉండలేరు, ఎదగలేరనే ఒక సత్యాన్ని వాక్య రూపంలో మనకి దైవ సేవకులు అందించారు. వారికి చాలా వందనాలు. అది చాలా వాస్తవం. పెద్దలు ఎలా నడిస్తే పిల్లలు అలా ఉంటారు. ఇది నీకు తెలుసు, నాకు తెలిసి, ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు సెల్ ఫోన్ చూస్తూ, నువ్వు ముచ్చట్లు పెట్టుకొని,
వాడిని చదువుకోరా అంటే చదవలేడు. నీ టీవీ ఆన్ చేస్తావు, నీ సీరియల్ నువ్వు తలకు పెట్టి చూస్తూ ఉంటావు, ప్రక్కనే అమ్మాయి ఉంటుంది, చదువు అమ్మ అంటే ఎలా చదివిద్ది? నువ్వు టీవీ మానేసి నీ పనులు నువ్వు నిమగ్నమై గొడవ చేయకుండా ఉంటే చదువుకుంటుంది. నువ్వు గుడికి పోకుండా, నువ్వు సిద్ధపడకుండా మీరు గుడికి పోండి, సండే స్కూల్కి పోండి అని వాళ్ళని తరమాలనుకుంటే వెళ్తారు. కానీ అంటారు, ఆమె రాదు, మా అమ్మ రాదు, మా నాన్న రాదు, నేను మాత్రం వెళ్ళాలా అని ఆ భయం ఉన్న కొన్నాళ్ళు వెళ్తారు, తర్వాత వెళ్ళరు. నువ్వు వెళ్తే నీ చెయ్యి పట్టుకొని ఆ అమ్మాయే వచ్చేస్తుంది. ఇంకో ఉదాహరణ ఏమిటి? చిన్న మొక్క లాంటిది మన జీవితం. నువ్వు ఎక్కడ నాటుతున్నావు, ఆ నేల, ఆ పాది, ఆ నువ్వు ఇచ్చే ఎరువు అనేది ఆ మొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అంతేగాని నేను చాలా కాస్ట్లీ మొక్క తీసుకుని వచ్చానని చెప్పేసి ఆ పాది సరిగా లేకుండా రాళ్ళల్లో నాటావనుకో అది ఎదగదు. అందుకే కుటుంబము, దాని పరిస్థితులు, ఆ కుటుంబంలోని పెద్దల జీవితం అనేది బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, పెద్దలైన వారు చాలా జాగ్రత్తగా ఒక మాదిరిమైన జీవితాన్ని, ఉదాహరణగా ఒక ఎగ్జాంపులరీ లైఫ్ని జీవించాలి అనే సత్యాన్ని మనకు తెలియజేశారు. వాటికి స్తోత్రాలు. ఇప్పుడు మన మధ్య ఉన్న కృష్ణ తాత గారు ఒక పాట పాడి మహిమ గెలుచు మానవా, మనసు మార్చే శక్తి ఏదైనా నీకుంటే చూడుమా, మారు మనసు నందుమా, మహిమ గెలుచు మానవా, మనసు మార్చు శక్తి ఏదైనా నీకుంటే చూడుమా, యేసయ్య నీకిచ్చు నూతన హృదయాన్ని తానే సృజించెను మనసులోని ఆ మనసి, యేసయ్య నీకిచ్చు నూతన హృదయాన్ని తానే సృజించెను మనిషిలోని ఆ మనసు, మారు మనసు నందుమా, మహిమలోని మనసు కానవా, మనసు మార్చు శక్తి ఏదైనా నీకుంటే తోడుమా. ఈ జ్ఞానమంతా నీ చేతిలోనే మతబట్టే, అయినా నీలోని మనసు స్వాధీనమౌనులే, అయినా నీలోని మనసు స్వాధీనమౌనులే, మారు మనసు నందుమా, మహిమ గెలుసుమా, మారు మనసు నందుమా, మహిమ గెలుసు మానవా, మనసు మార్చు శక్తి ఏదైనా నీకుంటే చూడుమా. వందనాలయ్యా. అక్షర రెడీ అయినంత బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, బ్రతుకాలేనయ్యా.
నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా సహోదరులారా, నే బ్రతుకాలేనయ్యా ఈ సందర్భాన్ని ఉద్దేశించి మరొక 10 నిమిషాలు ఇందాక పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు చెప్పి ఉన్నారు. మరొక 10 నిమిషాలు ఈ యొక్క సందర్భాన్ని మనము ధ్యానం చేయటానికి దేవుని వాక్యం ద్వారా బలపడటానికి ప్రయత్నం చేద్దాం. నూతన వస్త్ర బహుకరణ వేడుక. ప్రియమైన సహోదరి సహోదరులారా, వస్త్రాలు, దుస్తులు నీ స్థితిని, నీ స్తోమతను, నీ వృత్తిని, సందర్భాన్ని, నీలో కలిగే భావాలను తెలియచేస్తాయి. నీ స్థితిని, నీ స్తోమతని, నీలో కలిగే భావాలను, సందర్భాలను, నీ వృత్తిని కూడా తెలియచేస్తాయి నువ్వు ధరించే వస్త్రాలు, దుస్తులు. ఇది వాస్తవం. ఉదాహరణగా చెప్పాలంటే నేనే ఈ అంగీ వేసుకొని నేను ఎటు వెళ్ళినా ఏమంటారు? నన్ను ఏమంటారు? ఫాదర్ గారు అంటారు, తెలిసిన వాళ్ళు, లేదంటే పాస్టర్ గారు అంటారు, లోకల్ అందరినీ కామన్గా. అంతేగాని ఇలా వేసుకుని వెళ్తే నన్ను పోలీస్ అంటారుగా, అంటారా? అన్నారు. నేను వేసుకున్నటువంటి ఈ అంగీ నా స్థితిని, నా వృత్తిని తెలియజేస్తున్నా. ఎవరన్నా కాకి వస్త్రాలు ధరించి, టక్కేసుకొని, నల్ల బెల్ట్ పెట్టుకొని, టోపీ పెట్టుకొని అలా సెంటర్లో నిలబడ్డారనుకోండి, ఎవరనుకుంటాం మనం? ఎవరనుకుంటాం? పోలీస్ అనుకుంటాం. అదే కాకి బట్టలు, టక్కేమి లేదు, కింద పైన కాకి ఉంది, అలా సెంటర్లో ఉన్నారు, ఏమనుకుంటాం? పంచాయతీలో పనిచేసే వాళ్ళు అనుకుంటాం. తేడా చూడండి. కాకి బట్టలే ఆ వృత్తిని, ఆ స్థితిని, మీకు ఇచ్చిన బాధ్యతను తెలియజేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే మీరందరూ ధరించే వస్త్రాలకు కొన్ని సందర్భాన్ని బట్టి వస్త్రాలు మారిపోతాయి. సందర్భాన్ని బట్టి వస్త్రాలు, అలంకరణ మారిపోతుంది.
ఏదైనా శుభకార్యం ఉంది, ఈరోజు ఈ అమ్మాయి నూతన వస్త్ర బహుకరణ శుభకార్యం ఉంది, మీ ఇంటికి వచ్చి పిలిచారు, ఆహ్వానించారు. ఎవరన్నా వస్తారా తెల్ల బట్టలు ధరించి, బొట్టు కాటుకు లేకుండా, ఏడ్చుకుంటా వస్తారా దూకోకుండా? లేదు, ఒక సంతాప సభకు పిలుస్తున్నారు, మరణకరమైన వార్త, మీలో ఎవరైనా ఉంటారా? లోపల ఉన్న పొట్టు వస్త్రం తీసుకొని ధరించుకొని, మెడలో బంగారం వేసుకొని, లిప్టిక్ రాసుకొని, హై హీల్స్ వేసుకొని టిక్కు టిక్కుమని వచ్చి ఆ దగ్గర కూర్చుంటారా? లేదు, సందర్భాన్ని బట్టి వస్త్రధారణ మారుతుంది. ఆ సందర్భం బట్టి మనం చూడవచ్చు ఏం జరుగుతుందో అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వస్త్రాలు అనేవి నీకు గౌరవాన్ని ఇచ్చేవిగా ఉండాలి. ఏముండాలి? నీకు గౌరవాన్ని ఇచ్చేవిగా ఉండాలి వస్త్రాలు. నీ గౌరవాన్ని తీసేవి, అపకీర్తిని తీసుకుని వచ్చాయి, అగౌరవాన్ని కలిగించే వస్త్రాలు నీవు నేను ధరించకూడదు. మరి ముఖ్యంగా విశ్వాసులు ధరించకూడదు. ఈ లోక ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఉండవచ్చు, నీ చుట్టుప్రక్కల ఎలా ఉన్నా కానీ, ఆ ఫ్యాషన్ ఎలా ఉన్నా కానీ, నీ పద్ధతిలో మార్పు ఉండకూడదు. ఆ వస్త్రాలు నీకు గౌరవాన్ని తీసుకుని రావాలి. కానీ ఈ లోకంలో ఫ్యాషన్ ఎక్కువ. ఆదికాండము 3వ అధ్యాయం ఒకసారి చదవండమ్మా. ఆదికాండము, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? చాటుమాటును దాక్కున్నారు. అంతకుముందు వ్యవహారం ఎలా ఉండేది? దేవుడు వస్తూ ఉంటే ఎదురు పరిగెత్తేవాళ్ళు వీళ్ళు. స్కూల్ పిల్ల కనుక ఇంటికి రాగానే అమ్మను చూసి పరిగెత్తినట్టు, నాన్న ఆఫీసు నుంచి తిరిగి వస్తుంటే పిల్లలు గేటు దగ్గరికి పరిగెత్తినట్లు, ఆ యెహోవా దేవుడు యావే దేవుడు వస్తూ ఉన్నాడు ఆ ఏదోను తోటలో కంటే వీళ్ళు సంబరపడిపోయి ఎదురుపోయే మనుషులు వేరు. కానీ ఎప్పుడైతే పాపము చేశారో ఏమంటే రాయబడింది అక్కడ? వారికి సిగ్గు తెలిసింది. వాళ్ళకు వాళ్ళే అమ్మో ఇలా ఉండకూడదు, ఇది అవమానం అనుకొని చెట్ల మాటున దాక్కున్నారు. చూడండి, దేవుడు మరలా తిరిగి మీరు దాక్కోనక్కర్లేదు, ఇది అవమానకరమ కాదు, మీ అవమానాన్ని తీసేస్తాను అని. వారేమో ఆకులతో వస్త్రాలు చేసుకుంటే దేవుడేమో చర్మముతో వస్త్రాలు చేశారంట. అదే అధ్యాయం చదవండి ఒకసారి, 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను, దిగంబరులమని తెలుసుకొనెను, అంజూరపు ఆకులు కుట్టి తమకు చొక్కాలను చేసుకున్నారు. వాళ్ళ వస్త్రాలు దేవుడి వస్త్రాలను పోల్చుకోండి ఒకసారి. ఏది నాణ్యమైనది, ఏది ఉత్తమమైనది, ఏది ఎక్కువ కాలం మన్నికగా ఉండేది? ఆకులు ఉంటాయా? ఆకులు ఉంటాయా? మన నాణ్యత అది, మన ఆలోచన అది ఆ పూటకే, ఆ కొద్ది సమయానికే. అది ప్రార్థన అయినా, భక్తి అయినా, వ్యవహారమైనా, ప్రేమ అయినా, సేవ అయినా ఆ పూటకి మాత్రమే. ఆ కాలం గడిస్తే పర్లేదు, పద పద అంటారు. కనబడుతుంది కదా మానవుని యొక్క తెలివి, దేవుని యొక్క తెలివి, మానవుని పని దేవుని పని అక్కడే తెలుస్తుంది. వీళ్ళేమో ఆకులతో వస్త్రాలు చేసుకుంటే దేవుడు పిలిచి ఈ చాటుమాటు వ్యవహారాలు వద్దయ్యా, గౌరవంగా బయటకు రండి అయ్యా, మేము దిగంబరులము, మీకెవరు చెప్పారయ్యా? తిన్నొద్దన్న పని తిన్నారా, చేయొద్దన్న పని చేశారా, పాపం కట్టుకున్నారా, అయినా పర్వాలేదు, మీకోసం నేను వస్త్రాలు తయారు చేస్తానని దేవుడు చర్మముతో వస్త్రాలు తయారు చేసి వాళ్ళకి తొడిగారు. అప్పుడు వాళ్ళని మీ మానాన్ని కాపాడే వస్త్రాలు ధరించాలి. అది ఎవరైనా సరే. ఫ్యాషన్ ఏంటి? ప్యాంటుకి ఎంత చినిగితే అంత ఫ్యాషన్, అవునా కదా? ప్యాంటుకి ఎన్ని రంధ్రాలు పెట్టుకొని ఆ పీసులు కింద పడ్డాయి అంటే దానికి అంత ఖరీదు ఉంటుంది, అంత ఫ్యాషన్. అప్పు ఏం ధరించారనిపించింది. అరే కప్పుకొండ్రు నాయనా అని దేవుడు వస్త్రాలు ఇస్తే, చర్మంతో చేసే ఇస్తే వీడు చింపుకొని మరీ వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరుకునేది మీ మానాన్ని కాపాడే వస్త్రాలు, మీకు గౌరవాన్ని కలిగించే వస్త్రాలు మీరు ధరించండి. అది వస్త్ర బహుకరణ అంటే. నువ్వు వేసే వస్త్రాలు నీ స్థితిని, గతిని మొత్తం తెలియజేస్తాయి, నీకు గౌరవాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, అవునా కదా? యేసయ్యే ఒక్కొక్క సందర్భములో ఉపమాన రీతిగా చెప్పాడు. నువ్వు ఒక విందు ఏర్పాటు చేశావు, ఆ విందుకి 2 వ్యక్తులు వచ్చారు.
ఒకరేమో పేదవాడు, ఏమి లేనివాడు. వాడిని నువ్వేం చేస్తావు? ప్రక్కన పెట్టేస్తావు. కానీ పట్టు వస్త్రాలు ధరించిన వ్యక్తి, బంగారం అన్ని ధరించి వచ్చాడు అనుకోండి, నువ్వే ముందెళ్ళి రెండండి తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెడతావు. అది ఆ స్థితి, ఆహ్వానించే స్థితి పక్కన పెడితే, ఈ ఆహ్వానించే వ్యక్తి ఏం చూశాడు? వాళ్ళు వచ్చే స్థితిని చూశాడు. నార్మల్గా వచ్చిన వాళ్ళు, అలంకారంతో వచ్చిన వాళ్ళు వాళ్ళ స్థితిని చూసి తీసుకుని వస్తూ ఉన్నారు. ఉండాలి. నిన్ను చూసి వీళ్ళు విశ్వాసులు అని గుర్తించే వస్త్రాలుగా ఉండాలి. అంతేగాని గుడికి పోతే మాత్రం మంచిగా తల మూసుకేసుకుని పోతాము. గుడి నుంచి బయటకు రాగానే డ్రెస్ మార్చేసి, ఇప్పుడు ఉంటుంది మన జాతీయ వస్త్రాలు మారుస్తున్నారంట. జాతీయ గీతం ఎలాగుందో స్త్రీలకు జాతీయ వస్త్రాలు కొన్ని కొనిపెడుతున్నారు. ఏమిటది? నైటీలు, జాతీయ వస్త్రాలు. అవి బీరువా నిండా పట్టు వస్త్రాలు ఉన్నా ఇంటికి వెళ్ళగానే అది ధరించాలి. అది ధరిస్తే వీళ్ళకి ప్రాణం పైకి లేదు. అందుకే జాతీయ గీతం, జాతీయ పక్షి ఎలాగో జాతీయ వస్త్రాలు స్త్రీలకు ఏంటంటే నైటీలేనంట. అవి కాదు, మానాన్ని, గౌరవాన్ని కాపాడేది ధరించు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనం. అమ్మా, అందరు వినాలి, అందరు వినాలి. స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు. పురుషుడు ఇంకొక బైబిల్లో చదివామనుకోండి, ఏమంటుంది? స్త్రీ పురుష వస్త్రములను పురుషుడు అచ్చమైన తెలుగులో అంటే మగవాళ్ళు లంగా ఓని వేసుకోకూడదు. స్త్రీలు, ఆడవాళ్ళు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకోకూడదు. ఇది అంతే, సింపుల్గా చెప్పాలంటే. పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించకూడదు, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించకూడదు. ఇప్పుడు ఏమైపోతుంది? ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటారు, ఇంట్లో ఉన్నంతసేపు. హాస్టల్లో చేర్చామా, టౌన్కి వెళ్ళామా, అసలు డ్రెస్ మారిపోద్ది, మాట మారిపోద్ది, నడక మారిపోద్ది, అసలు వ్యవహారమే మారిపోయింది. వ్యవహారమే మారిపోద్ది. అన్ని జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, మిడ్డీలు, ఇంకా రకరకాలు, ఇంకేముంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. అందులో నేను ఎప్పుడు చెప్తాను, మగవాళ్ళు కొంత ధన్యులే, మగవాళ్ళు కొంత ధన్యులే. మేము ఎగబడేమి ఈ లేడీస్ వస్త్రాలు వేసుకోం. ఎప్పుడో చిన్నప్పుడు, అది కూడా మీ ప్రేమే, ఎప్పుడో చిన్నప్పుడు మగపిల్లలకి ఏం చేస్తారు? జల్లో రుబ్బిలు వేసి అమ్మాయి అనుకుని మురిసిపోతూ ఉంటారు. అబ్బా, అమ్మాయి అయితే ఎంత బాగుంటుందా, ఈ కూడా కలగా ఉన్నాడని. మీరేయటమే, మేము వేసుకున్నా అయ్యలేదు. అవునా? మగవాళ్ళు కొంతవరకు ధన్యులు. కానీ ఆడవాళ్ళు అలా కాదే. ఎదిగే కొద్దీ ఫ్యాషన్ మారిపోద్ది, వస్త్రధారణ మారిపోతుంది. వీళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు తెలియదు. ఇప్పి కటింగ్ పెడతారు, పాపడ తిరుగుతారు. దూరం చూసామనుకో, వీళ్ళు ఎవరో, వాళ్ళెవరో, వీళ్ళెవరో అర్థం కాదు. దేవుని స్తోత్రాలు. మొదటిది, గౌరవప్రదమైన వస్త్రాలు ధరించు. రెండోలో అదే ధరించు. ఏది దేవుడు చెప్తున్నాడు? స్త్రీలకి ఏమి కేటాయించారు అదే ధరించుడు. పురుష వస్త్రాల కోసం తగతగలాడి వాళ్ళకు నువ్వు మారకు. ప్రైజ్ ది లార్డ్. ఇక మూడో, అనుకవయు. అమ్మా, ఇంకొకసారి చదవాలి ఆ పదం. తగు మాత్రపు వస్త్రములనే కానీ సంఘ ప్రార్థనకు వచ్చేటప్పుడు, సంఘంలో ఉండేటప్పుడు పౌలు గారు వస్తున్నారు, తగు వస్త్రాలే ధరించుకునిరా. మామూలుగా మీకు వివరించాలంటే, కొన్ని సంఘాలలో, కొన్ని మందిరాలలో, చర్చిలలో చాలా వాటికి కిందే కూర్చోవాలి, చాలా వాటికి కిందే కూర్చోవాలి. కొంచెం బలమైన సంఘాలు అయితే బెంచీలు ఉన్నాయి, కుర్చీలు ఉంటాయి. అవునా? కింద కూర్చోవాలంటే ఏ వస్త్రాలు వేసుకోవాలి నీకు తెలిసి ఉండాలి. పైన కూర్చోవాలంటే ఏ వస్త్రాలు వేసుకోవాలి ఉండాలో తెలిసి ఉండాలి. కానీ లావోటపై బిర్రుగా తీసుకునేది హృదయ శుద్ధి, హృదయాలంకారము. అదే కదా సమూయేలు ప్రవక్తకి దేవుడు స్వయంగా చెప్పాడు, ప్రవక్త, ఇన్నాళ్ళు నువ్వు సేవలో ఉన్నావు, ఇంతమందిని నువ్వు దేవుని వాక్యం వైపు నడిపించావు, రాజ్యాన్ని, రాజుని నువ్వు నడిపించావు. నీకు తెలియదా? నేను చూసేది లోపలిది, నువ్వు చూసేది బయటది.
నువ్వు బయట శరీరం దృఢంగా ఉందా, ఎత్తు లావు ఉన్నాడా, బొడ్డు పొడు ఉన్నాడని చూస్తున్నావు. కానీ నేను చూసేదేమో ఆ హృదయం ఎంత విశాలమైనది. అది అలంకారంతో నేను నింపబడి ఉండాలి, క్రైస్తవ సుగుణాలతో నింపబడి ఉండాలి, అవి ధరించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బిడ్డ కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈ రోజు జరగాలి అని. రానున్న కాలంలో బాహ్య సౌందర్యంతో పాటు ఆత్మీయ సౌందర్యం, మంచి సుగుణాలతో, మంచి గుణాలతో ఈమె ఎదగాలని ఆ అక్షర వందనాలు. ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈ దినం ప్రభువా, నీ బిడ్డలను మీరు ప్రేమించి ఇట్టి కృతజ్ఞత కూడికలో మేమందరము కూడా పాల్గొని నిన్ను మహిమపరచడానికి, నీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు నాయన. మరి యవ్వన ప్రాయములోనికి ప్రవేశించినటువంటి అక్షరాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నూతన వస్త్రాలను ధరించుకొని చక్కగా అలంకరించబడి నీ సన్నిధానములో ఉన్నది యేసయ్య. ఈ బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి. శారీరక సంబంధమైనటువంటి అభివృద్ధిని, ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని నీ కుమార్తెకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దాసుల ప్రభు వివరించిన ప్రతి మాట అది సత్యము గనుక ప్రతి ఒక్కరి హృదయములలో అది నాటబడి, అది మొలిచి ఎదిగి గొప్ప వృక్షమై అది ఆశీర్వాదకరముగా మారునట్లుగా మీరు కృప చూపి సహాయము చేయమని, నూరంతల ఫలమును నీ కుమార్తెకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వేశ్వరుడు నిన్ను దీవించి ఎదుగుతున్న ఈ సమయంలో నీకు మంచి ఆరోగ్యమును అభివృద్ధిని దయచేదురుగాక, ఆమేన్. ఆ దేవాతి దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేసి, బాహ్య అలంకరణ కంటే హృదయ అలంకరణ ముఖ్యమని తెలిసే భాగ్యము, ప్రభు వాక్యం వైపు నడిచే భాగ్యము నీకు దయచేదురుగాక, ఆమేన్. పెద్దల అండదండలతో, కుటుంబీకుల సహాయముతో దేవుని బిడ్డగా ఎదుగుతూ ఎంతో మందికి క్రీస్తుని పంచే ఒక గొప్ప జీవితాన్ని నీకు దయచేదురుగాక, ఆమేన్. అందరం కా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షించండి. అమ్మ ఓ మరియ తల్లి, మీరు బాలయేసుని పెంచి పోషించారు. దాదాపుగా 30 సంవత్సరాల పాటు మీ కుటుంబం చెంతనే ఎదిగి ఉన్నారు. ఇందాక వాక్యములు ఆలకించి ఉన్నాం. పిల్లల ప్రవర్తన అనేది కుటుంబీకుల పెద్దల జీవితం మీద ఆధారపడి ఉంటుందని. బాలయేసు అంత ప్రజ్ఞతో ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు మంచి జీవితాన్ని జీవించి ఉంటారు. మీకు మాకు ప్రార్థన సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా అక్షరాన్ని మీ బిడ్డగా చేకొని బాలయేసు నేర్పించిన రీతిగా ప్రతి అడుగులో కూడా మీరు నడిపించమని, దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి, ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మరి ముఖ్యంగా అక్షరాన్ని ఆశ్రయించి సదాకాలం తన కృపా కటాక్షములతో తోడే ఉండి నడిపించునుగాక, ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున, ఆమెన్. అమ్మాయి ఇక్కడే ఉంటుంది. దయగల సర్వేశ్వర ఘనమైన దేవా, మీరు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని బట్టి ప్రభ మీకు స్తోత్రాలు. ఆనాడు ప్రభ వాక్కు ద్వారా అన్ని సృష్టించిన మీరు నర్పములో మా పోలికగా ఉండాలని, మా వలె ఉంచమని, చదువుతూ ఉండగా మంచి జ్ఞానము దయచేయమని, మంచి ప్రవర్తన దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మీరందరిని ప్రభ ఈ ప్రేమైన బిడ్డలుగా చేకూరి నడిపించమని, కృపా కటాక్షములు క్షేమములు వీరి యొక్క వెంట వచ్చే భాగ్యం దయచేయమని, వీరు నడిచే ప్రతి దారిలో కూడా మీ దూతల ముందుగా పంపి ఏ అపాయం, ఆటంకం, అనారోగ్యం రాకుండా కాపాడమని, ఈ కుటుంబాన్ని దీవించి నడిపించమని మన ఆదుడిని క్రీస్తు ద్వారా మనమే చేయుచున్నాము, ఆమేన్. సర్వశక్తులు సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మ దీవించి రానున్న కాలం మీకు తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్.
ఎడబాయని కృప చూపినది, ఎవరో నన్నిలా మార్చినది. ఎడబాయని కృప చూపినది, ఎవరు చూపని అనురాగమును, ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరు. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయమునేనని. దేహమే దేవుని ఆలయమేనని, దేవుని ఆత్మకు నిలయమునేనని. మలినము కడిగి ఆత్మతో నింపి నన్ను ముద్రించి, శుద్ధ హృదయము కలిగించినది రాకడ కొరకే. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. ఎవరో నన్నిలా మార్చినది, ఎడబాయని కృప చూపినది. మార్గము తెలియక, మౌనము వీడక, వేదన కలిగిన నన్ను విడనాడక. మార్గము తెలియక, మౌనము వీడక, వేదన కలిగిన నన్ను విడనాడక. ప్రేమతో చేరి గమ్యము చూపి, ఒంటరి చేయక జంటగా నిలచి, వేదన బాధలు తొలగించినది. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ, యేసయ్య ప్రేమ, మధురమైన ప్రేమ, దివ్యమైన ప్రేమ. ఎవరో నన్నిలా మార్చినది,
ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది చీకటి కమ్మిన చెలిమే వాకిట చెదరిన మనసుతో ఒంటరినై చీకటి కమ్మిన చెలిమే వాకిట చెదరిన మనసుతో ఒంటరినై సత్యము నమ్మక మమతను వీడి ఎన్నడు ప్రభుని స్వరమును వినక శిలగా మారిన నన్ను మార్చినది ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా
ప్రాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుతున్న కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల గుడిలో దివ్వెలా గుండెలో మూవలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ అల్లారు ముద్దైన బొమ్మ పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది వచ్చే నూరెళ్ళ కాలానికి నువ్వే మారాణి వంటున్నది ప్రతిరోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల నిన్నే మురిపించగా ప్రతి రాత్రి వేళల్లో రాణి చందమామయ్యని నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని నీ కోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం నిన్నటి కథ రేపెంతో బిడ్డ చూడమన్న ఆశతో సందడిగా చేరింది సంతోషం
అందాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవ కన్య. మిలమిల మెరిసిన శశికళ, చినుకుల కురిసిన హరివిల్లా. ఆశపడిన చందమామ అందరాదే మరి. ఈ గమ్మత్తు చేసి అందాలే తెచ్చి నా గుండెల్లో దాచాలి. నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూరా చేరాలి. ఏమి చిలక ఏమన్నావే నీకంటే నీ బాగుండాలి తెలుసా తెలుసా తెలుసా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా. తుల్లి తుల్లి తూలి చిట్టితోని గల అలుపన్నదే రాదా. మిడిసి పడకే చిలిపి గాలి లాగిన పైటనే ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికి. ఆ కొమ్మల్లో పిట్ట కూకు అంటుంటే నా ఒళ్ళేమో చెల్లంది. నా అందాల రాజు అంబారి తెచ్చి రమ్మన్నట్టే ఉంది. అరే తీరా చూస్తే ఏమీ లేదు ఇంకా నన్ను ఊరించొద్దు
తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టు తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ It's a family party. It's a family party. It's a family party.
It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. గారి గరి సాని సా పని మా పా ఆ పా మమ మగ పమ సగ సగ సని గసని పా సాసని పని నీని పమ పా గమ గమ మప మప ఆ ఓ రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో సాగ సాగరే సని పా ఏ కళ్ళు కళ్ళుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో సాగ సాగ మప మగ నీలాకాశం ఎంత దూరమున్నా ఎగిరామంటే అండదా ఊహాలోకం ఎక్కడెక్కడున్నా పీలిచామంటే నిజంగా నిజం కాదా రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో ఓ కళ్ళు కళ్ళుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో సని పరే సని మగరే సా సరి గ మప మగరే సని సని పరే సని మగరే సా సరి గ మప మగ పద పద మగ మగరే రే మగరే ని రే సని కా పద పద మగ మగరే రిక మప మప ఒక్క అడుగైనా వేసి చూడండి వద్దకొచ్చేనా కలల తీరమే ఒక్క కలనైనా నిజము చేయండి నిదురపోనంటే గెలుపు ఖాయమే స్వేచ్ఛ అంటే అర్థం ఏ గుబ్బ పిల్ల కాదు కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోవడమే రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో కళ్ళు కళ్ళుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త